హలో టెకిన్స్, ఇవాళ మనం వచ్చేసి ప్రామా ఇండియా కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. 32 2 వచ్చేసినాయి. వచ్చేసి స్కూల్ అండి, 4 ఫ్లోర్లలో 10 కెమెరాల ఫ్లోర్కి వైరింగ్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాం. వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ టు ఫ్లోర్ మనకి అప్లింగ్స్, కెమెరా కేబుల్స్, జాక్స్ క్లింపింగ్ చేసుకోవాలి. క్లింపింగ్ చేసుకున్న తర్వాత మనకి కెమెరాలని ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ముందు ఇలా స్లీవ్ చేసి పెట్టుకొని అన్నిటికీ జాక్స్ ఒక క్రమ పద్ధతిలో క్లీన్గా నీట్గా ఎలా చేసుకోవాలో అలా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఇలాగ మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా జాక్స్ అనేవి చాలా నీట్గా పెట్టుకోవాలి. ఈ అప్లింక్స్ సింగిల్ వచ్చేసి ఇవన్నీ కెమెరా కేబుల్స్ అండి. ఆ సింగిల్ వైర్ వచ్చేసి అప్లింక్ అండి. నేను వచ్చేసి ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నా. మనకు వచ్చేసి జాక్స్, లాస్ట్ జాక్స్ నేను ఇప్పుడు కొట్టేది వీడియో తీస్తున్నాను. మిగతా నేను వీడియో తీసుకోవడానికి కుదరలేదు. జాక్ అనేది చాలా నీట్గా ప్రాపర్గా క్లింపింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. టెక్నీషియన్గా క్లింపింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. అది కొంతమంది వైర్లు బయటకు వచ్చేసి స్లీవ్ అంతా బయట ఉంటుంది, ఓన్లీ జస్ట్ వైర్లు ఒక్కటే జాక్లోకి వెళ్తాయి, మొత్తం క్లమ్జీగా ఉంటుంది. అది మనకి పీఓలో పెట్టినప్పుడు అంత అట్రాక్టివ్గా ఉండదు, బాగుండదు. నీట్గా ఉండాలి. మన టెక్నీషియన్ అన్నాక నీట్గా ఉండాలి. క్లిప్పింగ్ చేసుకునే విధానంలో చాలా పద్ధతి ఉంటుందండి. మనం ఇప్పుడు ఈ వైరింగ్ అనేది ఎలా చేసుకున్నాం అలాగ నీట్గా ఉండాలి. ఈ వైర్లన్నీ ఆరెంజ్, గ్రీన్, బ్లూ, గ్రీన్, బ్రౌన్ వైట్ కలర్ కోడింగ్ తెలిసిందే, యూనివర్సల్ కోడ్ కాబట్టి ఇలాగ క్లింపింగ్ చేసుకున్న తర్వాత ఒక వైర్లు కట్ చేసుకొని నీట్గా పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి టైట్గా లాగేసి చిన్నవి ఉంటే వస్తే వాటిని ఇలా చేసేసి ఇలా నీట్గా సమానంగా ఉండేటట్టు చేసుకొని జాక్లో క్లింపింగ్ చేసుకోవాలి. ఇలా అండి, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా చేయాలంటే కొంచెం చేయండి, నేర్చుకుంటారండి. చాలామంది చాలా చండాలంగా ఉంటుంది. నాకైతే అలా చేయటం అసలు నచ్చదండి. ఎంత కష్టమైనా సరే నాకు ఈ ఫ్లోర్కి వచ్చేసి 10 కెమెరాలు, 4 ఫ్లోర్లకి 40 కెమెరాలకి 40 వైర్లు ప్లస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 15 కెమెరాలు, మొత్తం 53 కెమెరాస్కి నేను క్లింపింగ్ అనేది మొత్తం ఒక్కసారిగా కొడుతున్నాను. క్లింపింగ్ కొట్టేసేటప్పుడు నాకు వేళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందంటే అంత ప్రెషర్ ఉంటుందండి. ఇదండి, ఫ్లోర్కి వచ్చేసి ఇలాగా పీవీసీ బాక్స్ పెట్టిన, పీవీసీ బాక్స్లో పిఓఈ ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి అన్ని క్లాస్ రూమ్ నుంచి ఎవ్రీ క్లాస్ రూమ్ నుంచి ఒక్కొక్క కెమెరా కేబుల్ అయితే ఈ బాక్స్ కాడికి రావడం జరిగింది. ఆ బాక్స్కి అయిపోయిన తర్వాత ఇలాగ ప్రతి క్లాస్ రూమ్లో పీవీసీ బాక్సులు అనేవి ఫిక్సింగ్ అయిపోయింది. కెమెరాలు వచ్చిన తర్వాత కెమెరాలు ఫిక్స్ చేయడం జరుగుతుంది. జాక్స్ అయితే 2 సైడు క్లింపింగ్ అయిపోయింది. జస్ట్ కెమెరా ప్లగ్ అండ్ ప్లే. మనకు వచ్చేసి పిఓఈ పాత కేబుల్స్ అన్నీ తీసేసిన, పాత కెమెరాస్, అన్లాక్ కెమెరాస్, సిపి ప్లస్ అన్నీ టోటల్ కెమెరాస్ అన్నీ డిస్పాచ్ చేసేసినాం. కెమెరాలు అయితే వచ్చేసినాయి. మా టెక్నీషియన్ వచ్చేసి మొత్తం కెమెరాలు బాక్స్లో ఫిట్ చేస్తున్నాడు. నేను వచ్చేసి పాత కెమెరాలన్నింటినీ ఇన్స్టాల్ చేసినవన్నీ మెటీరియల్ అన్నీ పక్కన పెట్టేసినాన్ని. తర్వాత మన పీవీసీ బాక్స్ ప్లేట్స్కి అనేది కెమెరాలు ఫిట్టింగ్ అయిపోయింది కదా. ఇవి పిఓఈ లాక్స్ అండి. వీటిని ఖచ్చితంగా వాడాలి. ప్రతి టెక్నీషియన్కి చెప్తున్నాను నేను. ప్రతి టెక్నీషియన్ ఇవి అయితే కంపల్సరీగా ఐపీ కెమెరాలకి ఇవి లాక్స్ కంపల్సరీగా వాడండి. వితౌట్ పిఓఈ నార్మల్ స్విచ్ తోటైనా మనం ఇది పెట్టచ్చు. అది ఎలాగో మీకు వేరే వీడియోలో చూపిస్తా. నీట్గా ఉండాలండి, టెక్నీషియన్కి చెడ్డ పేరు రాకూడదు అని నేను కోరుకుంటున్నా కాబట్టి ఏదైనా నీట్గా చేస్తానండి వర్క్. ఇప్పుడు వచ్చేసి మనకి కెమెరాలన్నీ ఫిక్సింగ్ అయితే అవుతున్నాయి. డోమ్ కెమెరాలు ప్రామా 2MP కెమెరాస్ అండి. ఒక 2 బాక్సులు వచ్చినాయి. NVR 32 ఒకటి, 16 ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ 40 కెమెరాస్కి 32 ఛానల్ అయితే సరిపోదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ 32 కెమెరాస్ అయితే ఆన్ చేసేసి కస్టమర్కి చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి పిఓఈ స్విచ్. మనం ఇప్పుడు కింద నుంచి 1st ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి నేను పిఓఈలు పెట్టుకుంటా, ఇన్స్టాల్ చేసుకుంటా, ఫిక్సింగ్ చేసి పవర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదండి. పిఓఈకి ఎలక్ట్రీషియన్ రావాలి కాబట్టి నేను ఈలోపు మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. కెమెరాలు అయితే ఆన్ చేసుకుంటాం. మా టెక్నీషియన్ కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాడు రూమ్లలో, క్లాస్ రూమ్స్లో. దాన్ని
మనం ఇప్పుడు వచ్చేసి 2 పిఓఈలు వచ్చినాయి. 10 కెమెరాస్ కాబట్టి 10 పిఓఈ దొరకదు. 8 పిఓఈ, 4 పోర్ట్ పిఓఈ, 8 పోర్ట్ పిఓఈ, 16 పోర్ట్ పిఓఈ ఉంటుంది. కానీ మనకి 10 పోర్ట్స్ దొరకదండి. కొన్ని 9 పోర్ట్స్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి. అది చైనా బ్రాండ్స్. అవి మనం చైనా అంటే లోకల్ బ్రాండ్స్ బాగుండవు, ఎప్పుడైనా కాలిపోవచ్చు. కాబట్టి నేను వీటిని వాడటం జరుగుతుంది. పిఓఈ టు పిఓఈ యాప్ లింక్ పెట్టేసి టోటల్ కెమెరాస్ అయితే 10 కెమెరాస్. ఇప్పుడు వచ్చేసి మనకి 8 కెమెరాసే వచ్చినాయండి. 10th కెమెరా అనేది ఇక్కడ పిఓఈ బాక్స్ కాడే వస్తుంది. కాబట్టి స్మాల్ కేబుల్ పీస్ తోటి ఆ కెమెరా పెట్టచ్చు అనేసి నా ఉద్దేశంతో నేనైతే కెమెరా పెట్టలేదు. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి కస్టమర్ నేను అనుకున్నది ర్యాక్ పెట్టాలి, 4U ర్యాక్ పెట్టాలన్నా 4U ర్యాక్ అని పెట్టాలని నేను కేబుల్ ఇంత పెట్టుకున్నా. కానీ కస్టమర్ సార్ చెప్పారు, ఇంత పాత సామాన్లు ఉన్నాయి కదా, పాత మెటీరియల్ ఏం వేస్ట్ కాకుండా చూడు అనగా నేను పాత పీవీసీ బాక్సులు ఉన్నాయి కదండి, పోల్ బాక్స్లో ఉన్నవి అని వాటిని యూజ్ చేస్తున్నా. కస్టమర్ ఏది అడిగితే అలా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం చేయాలండి. మనం చెప్పినట్టు కస్టమర్లు ఒప్పుకోరు ఒక్కొక్క కస్టమరు. అందుకని కస్టమర్ ఎలా చెప్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ మనకి ఇంకొక వర్క్ రావచ్చు. కాబట్టి మనం కస్టమర్కి తగినట్టుగా మనం మాట్లాడాలి. కస్టమర్ని కన్విన్స్ చేయాలన్న ఆలోచన ఉండకూడదు ఎప్పుడైనా. కస్టమర్కి తెలియనప్పుడు మనం చెప్పాలండి. కస్టమర్కి తెలియని విషయం, సార్ ఈ కెమెరా బాగుంటుంది, ఈ వైర్ బాగుంటుంది, ఈ స్విచ్ బాగుంటుంది, ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కెమెరా అనేది మనం సజెషన్ చేయాలి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ వేస్ట్ అవ్వాలని చెప్పేసి అదే మనకి మనీ రావాలని చెప్పేసి మనం కొత్త మెటీరియల్ వేస్తే మనకే వస్తాయి అనుకోవడం తప్పండి. ఏదైనా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టెక్నికల్ వర్క్. యాజ్ యూజువల్లీ ఇప్పుడు మనం వచ్చేసి 32 ఛానల్ ఎన్విఆర్ని మనం ఆన్ చేస్తున్నాం. హార్డ్ డిస్క్ ఫిక్స్ చేసుకోవాలండి. హార్డ్ డిస్క్ ఫిక్స్ చేసుకోవాలి. ముందు దీన్ని డక్కన ఓపెన్ చేసుకోవాలి. వెనకాల వచ్చేసి HDMI కేబుల్స్, VGA పోర్ట్స్, USB పోర్ట్స్ ఉన్నాయి. ప్రామా బ్రాండ్ లోగో ఉంది ఫ్రంట్ సైడ్. బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇందులో వచ్చేసి 2 SATA అండి. 2 SATAకి మనం 2 హార్డ్ డిస్క్లు పెట్టబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి 2TB ఒకటి, 8TB ఒకటి పెట్టాలండి దీనిలో. కాదు ప్రజెంట్ నేను హార్డ్ డిస్క్లు అయితే ఫిట్ చేయడానికి మా టెక్నీషియన్ వచ్చేసి కెమెరాలు ఫిట్టింగ్ చేస్తున్నాను. నేను 4 ఫ్లోర్లలో పిఓఈ స్విచ్చెస్ పెట్టేసుకున్నా. కిందకి వచ్చిన హార్డ్ డిస్క్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఎన్విఆర్ సెటప్ సర్వర్ రూమ్లోకి వెళ్తానండి. దాని 2TB ఒకటి హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎన్విఆర్కి వచ్చేసి టోటల్ 8 to 10 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ని తీసరికి ఒక్కొక్క చేత్తోటి తీయటం నాకు చాలా కష్టంగా ఉందండి. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీకు టెక్నికల్గా కొంచెం చూపిద్దామని. ఆ టెక్నికల్ వర్క్ అనేది, నీట్నెస్ అనేది నేను ఎలా చేస్తా నేను చాలా వీడియోలు చూసిన, చాలా రకాలుగా కొంతమంది ప్రో టెక్నీషియన్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా ఉంటాయి వీడియోలు. వాళ్ళకంటే బెటర్ అయితే నేను చేయలేను. బట్ నేను నా వర్క్ పరంగా నేను చూపించాలనుకున్నా కాబట్టి ఈ ఎంత కష్టమైనా ఒక్కడనే వీడియో తీసుకుంటూ చేస్తున్నా. నాకు ఎవరు హెల్ప్ లేదు. హార్డ్ డిస్క్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నా, అయిపోయింది. చూడండి, బోర్డు చాలా చిన్నది కానీ స్పేస్ వచ్చేసి మనకు హార్డ్ డిస్క్ కోసం ఆ స్పేస్ 2 SATA 2 హార్డ్ డిస్క్లు పెట్టుకోవడానికి వీలుగా 10TB పెట్టుకోవచ్చు, 8TB పెట్టుకోవచ్చు. మన ఇష్టం. కస్టమర్ రిక్వైర్ వచ్చేసి 32 10TB కావాలన్నారు. కాబట్టి 10TB ఒకే దాంట్లో పెడితే సరిపోదని చెప్పేసి 8TB ఒకటి, 2TB ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ SATA కేబుల్ అనేది నీట్గా పెట్టుకొని మనకి హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉందండి నాకైతే. ఎందుకంటే ఎన్విఆర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నా చేతులు ఎట్లా పట్టుకుందామన్నా అది చేతిలో జారిపోతుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఎట్లా ఉంది ఎన్విఆర్ది, జారిపోతుంది. అందుకని కింద పెట్టి హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ అయిపోయిందండి. హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నాకు సర్వర్ రూమ్లోకి వెళ్ళడానికి అడాప్టర్, మౌస్, కేబుల్స్ వగైరా ఏమేమి కావాలో తీసుకొని ఇప్పుడు నేను సర్వర్ రూమ్కి వెళ్ళాలండి. ఇక్కడ ఉన్నాయండి భుజంలో. ఓకే, తీసుకున్నా. సర్వర్ రూమ్లోకి వెళ్ళే ముందు ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే అవి కూడా చెక్ చేసుకొని అన్నీ మనం తీసుకొని వెళ్ళిపోవడం మంచిదండి.
మళ్ళీ రాలేదు మీరికి. ఇక్కడికి నెక్స్ట్ బ్లాక్లో ఉన్నా నేను. ఓకే, అయిపోయింది. బాయ్ 16 వెళ్తున్నా. మరి వచ్చినండి 16 మనకు వచ్చేసి ఎన్వైర్ అయితే ఆన్ అయిపోయిందండి. 32 ఎన్వైర్ ఆన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి 32 ఎన్వైర్ ఆన్ చేస్తున్న సమయంలో నాకు కొంచెం ప్రాబ్లం అయింది. నా మొబైల్ హ్యాంగ్ అవ్వడం వల్ల నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టిన. ఇప్పుడు వచ్చేసి మనకి 16 ఛానల్ అనేది నెక్స్ట్ డేకి వచ్చేసి నెక్స్ట్ డేలో నేను 16 ఛానల్ ఎన్వైర్ ఆన్ చేయటం జరుగుతుంది. నాకు ఇప్పుడు వచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలండి. రిజల్యూషన్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నా. అడ్మిన్ కామన్గా అయితే అడ్మిన్ 123 ఇస్తారు, కానీ నేను CCTV 143 ఇస్తాను. రామాకి క్యూజన్కి అనేదానికి 2 బ్రాండ్స్కి నేను ఇదే పాస్వర్డ్ ఇవ్వగలను. IP కెమెరాలకి అయితే ఖచ్చితంగా కొంచెం వెరైటీగా ఉండాలి పాస్వర్డ్, అడ్మిన్తో టైప్ అవ్వకూడదు. ఇది వచ్చేసి 16 ఛానల్ ఉండే పాస్వర్డ్ ఇచ్చేసిన. యూజ్ యాజ్ కెమెరా పాస్వర్డ్, సేమ్ ఇదే పాస్వర్డ్ని కెమెరాలకు కూడా యూజ్ చేయమని ఇంటి ఇచ్చేసిన. సెక్యూరిటీ క్వశ్చన్స్ వచ్చి www పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అప్లై కొట్టేసి మాన్యువల్ కాన్ఫిగర్, ఆటో కాన్ఫిగర్ ఉంటుంది. మాన్యువల్ కాన్ఫిగర్ పెట్టుకొని ప్యాటర్న్ యాల్ పెట్టుకొని ప్యాటర్న్ కన్ఫర్మ్ అయిన తర్వాత టైమ్ డేట్ సెట్ చేసుకోవాలి. NTP నెట్వర్క్ టైం ప్రోటోకాల్ పెట్టుకొని మనం ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హార్డ్ డిస్క్ తర్వాత IPL. ఓకే, హార్డ్ డిస్క్ అనేది మనకి ఎన్వైర్ అయితే ఆన్ అయింది. 16 ఛానల్ కాబట్టి 16 కెమెరాస్ దీంట్లో వస్తాయి. మనకు వచ్చేసి కెమెరాలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొత్త కెమెరాలు పెట్టినాయి వచ్చేసి నేను పాత కెమెరాలన్నీ ఫ్లోర్ అయిపోయింది. ఫ్లోర్ కెమెరాస్ అయిపోయిన తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కెమెరాలు అనేవి కొన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పార్కింగ్, గేట్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 15 కెమెరాలు వచ్చేసాయి. ఈ కింద వచ్చేసి మనకి గ్రీన్ మార్క్ వస్తున్నాయి. గ్రీన్ మార్క్ అండి నేను 32లో యాడ్ చేసిన కెమెరాస్ అండి. మనకి ఇప్పుడు వచ్చే కెమెరా వచ్చేసి నియర్లీ ఈరోజు 8 to 10 కెమెరాస్ ఏమో పెట్టినా అండి. ఆ 8 కెమెరాస్ మనకి ఎలా అనేది అర్థమవుతాయి. ఇక్కడ 1 సిరీస్ తోటి 64 ఉంది కదా, డిఫాల్ట్ IP తోటి లాగిన్ అయింది. ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. డిఫాల్ట్ IP మనకి చూపిస్తుంది కాబట్టి వాటి వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఎత్తుకొని టిక్ మార్క్ చేసుకోవచ్చు. లేదా పైన IP అడ్రస్ అని ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ ఇస్తే IP యాక్టివేట్ IPలో ఒక పక్కి, డియాక్టివేట్ IPలు అన్నీ ఒక పక్కి ఉంటాయి. డియాక్టివేట్ వచ్చేసి లాస్ట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం గ్రీన్ మార్క్ నుంచి కింద కెమెరాలని మనం టిక్ మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన యాడాల్ పక్కన ఎడిట్ IPకి రెండింటి మధ్యలో యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ అని కొట్టచ్చు లేదా ఎడిట్ అయినా కొట్టచ్చు. ఎడిట్ IP అయినా కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎలాగైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. వచ్చేసి ఒకసారి ఎన్విఆర్ IP ఒకసారి చెక్ చేసుకోవాలండి. ముందు యాక్టివేట్ చేసుకోకముందు ఎన్విఆర్ IP ఏముంది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 1 సిరీస్లో ఉంది, దాన్ని చేంజ్ చేసుకుని వచ్చి మళ్ళీ IPL చెక్ చేసుకుంటున్నా. IPL చెక్ చేసుకున్నాక ఓకే, ఇందులో వచ్చేసి మనకి 8 కెమెరాస్ యాడ్ అవుతున్నాయండి. 8 కెమెరాస్ అయితే ఓకే వచ్చినాయి, IPL వచ్చినాయి. ఈ 8 కెమెరాస్ ఇప్పుడు మనం 16 ఛానల్లో యాడ్ చేసినాం. యాక్టివేట్ చేసే టైంలో నా ఫోన్ కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చిందండి. అంటే జారి కింద పడింది ఫోను. దానివల్ల నేను అది కూడా చేయలేకపోయినా, ఒక్కడనే చేస్తున్నా కాబట్టి. ఓకే, మొత్తం అంతా అయిపోయిందండి. 16 కెమెరాస్ 16 ఛానల్లో వచ్చేసినాయి. లైవ్ చూపిస్తా. కానీ ఇది 32 అండి. అది ఇందాక మనకు వచ్చేసి పెద్ద స్క్రీన్ TCL టీవీలో పెట్టింది 16 పెట్టిన. 32 వచ్చేసి నేను ఇన్స్టాల్ చేసిన కాబట్టి అది వచ్చి అక్కడ దాంట్లో కాన్ఫిగరేషన్ అయిపోయింది. కెమెరాలను యాడ్ చేసిన కాబట్టి వితౌట్ గ్రీన్ మార్క్ టిక్ ఉన్నాయండి. మనం కొత్త కెమెరాలు అంటే 19 inches మానిటర్. ఆ కెమెరాస్ వరకు మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్లోర్ కెమెరా సెలెక్ట్ చేస్తున్న అన్ని కెమెరాస్ వచ్చేసి ఫ్లోర్ 32 కెమెరాస్ వచ్చేసి దీంట్లో యాడ్ అయిపోయినాయి. నేను యాడ్ చేసిన కాబట్టి
ఇది ఓకే అయింది. 32 చెక్ చేసుకోవాలండి. ఒకసారి పాత కెమెరాలో ఉంటే అవి కూడా మళ్ళీ ఐపీఎల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్గా ఉంటుంది నా వరకు. మనకి టిక్ మార్క్ ఉన్న వాటి వరకు మనం యాడ్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవడానికి. ఐటమ్ అనేది చూసుకోలేకపోతున్నా, హడావుల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగా ఎన్విఆర్ ఐపీ చెక్ చేసుకున్నా. ఈ 1 సిరీస్లో ఆరెంజ్ కలర్ మార్క్ పెట్టుకొని అవి వచ్చేసి వేరే 100 సిరీస్లో మార్చుకోవాలి. 100 సిరీస్ మార్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కెమెరా టిక్ మార్క్ చేసుకొని అక్కడ ఎన్విఆర్లో డిలీట్ చెక్ చేసుకొని సిరీస్ వచ్చేసి కెమెరాలు యాక్టివేట్ చేసుకోవాలండి. నేను ముందుగానే ఎన్విఆర్ ఐపీ అనేది నేను చెక్ చేయలేదు. 10 నుంచి ఉన్నాయి. ఇప్పుడు చెక్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అదే ఐపీ తోటి వచ్చేసి యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ వాటిని మార్చుకోవాలి 1 by 1. 10 నుంచి పెడతాను. అలా కాకుండా యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఐపీ కరెక్ట్గా ఉంటే సేమ్ ఐపీ తోటి లింక్ అయిపోతాయి ఐపీ కెమెరాలని. మనకి కెమెరాస్ యాక్టివేట్ అవుతున్నాయి. కొన్ని కెమెరాలు ఐపీఎల్ చేంజ్ అవ్వాలన్నా నేను మళ్ళీ ఓకేనండి. కెమెరాలు అయితే యాక్టివ్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి 32 ఛానల్ అనేది ఎక్కడో 16 ఛానల్ కదా. 16 ఛానల్ వచ్చేసి మనకి కెమెరాలన్నీ యాడ్ అయిపోయినాయి. పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది. ఓకే, దాని పాస్వర్డ్ ఓకే. కన్ఫ్యూజ్ అండి. 32 16 అనేది ఆల్రెడీ పాతవి కూడా 2 ఎన్విఆర్లు ఉన్నాయి. ఆ ఎన్విఆర్లు మొత్తం మీకు ర్యాక్లో ఉన్నాయి, సర్వర్ ర్యాక్లో ఉన్నాయి చూపిస్తా. కెమెరా పాస్వర్డ్ పెట్టుకొని ముందుగా ఇన్స్టాలేషన్, పాత ఇన్స్టాలేషన్ ఇట్లా ఉంది, కొత్త ఇన్స్టాలేషన్ వచ్చేసి లాస్ట్లో చూడండి. అడ్మిన్ 1 2 3 ఉందండి. అది వేరే పర్సన్ కెమెరాలను యాక్టివేట్ చేస్తున్నా. నేను అలానే ఉంచేసిన. తర్వాత ఇవన్నీ నేను కెమెరాస్కి నేమ్ పెట్టాలి. నేమ్ పెట్టిన తర్వాత పాత అంటే 32 ఒకటి, ప్రతి ఫ్లోర్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అని ఓల్డ్ కెమెరాలన్నీ సెటప్ చేసుకోవాలి. ఓల్డ్ బ్లాక్ దానికి మళ్ళీ ఇంకొక టైం పడుతుంది. టైం అనగా మళ్ళీ అన్నీ డిలీట్ చేసేసి ఫ్లోర్ టు ఫ్లోర్ బ్లాక్ అని నేను చెప్తాను. స్విచ్చెస్ ఆన్ చేసుకుంటా అది వేరే చూపిస్తాను మీకు. చేస్తున్నా 32లో. మనకైతే ప్రజెంట్ ఇలాగా 32లో చెక్ చేసి ఇదైతే చేసుకోవాలండి. అయిపోయినాయి. హలో టెస్టింగ్ తీసుకోవాలి. సేమ్ ఐపీ కొన్ని 4 ఎన్విఆర్లలో ఏదో ఒక ఐపీ అనేది దీంట్లో సింక్ అవుతుంది. కొన్ని కెమెరాలు అనేవి డిలీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. 32 పాత కెమెరాలు. ఆ కెమెరాలు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా మొబైల్ పెట్టుకొని రికార్డింగ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటే నాకు ఏమీ అర్థం అవ్వట్లేదండి. అందుకని ఒకసారి చిరాకు పెట్టేసి మొబైల్ పక్కన పెట్టేస్తున్నా. కానీ రికార్డ్ చేసుకోవాలా, వీడియో చేయాలన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం రిస్క్ అయినా సరే నేను రికార్డింగ్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి పాత 16 ఛానల్ చూడండి. ఇందులో వచ్చేసి కొన్ని కెమెరాస్ మనకి పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది. ఇలా రెడ్ మార్క్ వచ్చినప్పుడు దాని మీద మౌస్ పెట్టడం వల్ల అక్కడ పాపప్ అనేది వస్తుంది. పాస్వర్డ్ రాంగ్, నెట్వర్క్ రీచ్ అనేది. మనం పాస్వర్డ్ అనేది ఆ పెన్సిల్ మార్క్ మీద స్టిక్ చేసి మనం ఆ కెమెరా పాస్వర్డ్ ఏమైతే ఉందనుకుంటున్నామో ఆ కెమెరా పాస్వర్డ్ అనేది మనం ఉంచడం వల్ల అది గ్రీన్ మార్క్ పోయి రెడ్ మార్క్ పోయి గ్రీన్ మార్క్లోకి వస్తుంది. ఓకే, కెమెరా అయితే యాడ్ అయిపోయింది. చూసుకుంటే మనకి లైవ్ వస్తుంది. ఇప్పుడు ఇంకేమన్నా కెమెరాలు ఏమన్నా అలా రెడ్ మార్క్ వస్తున్నాయి, ఆ పాస్వర్డ్ రాంగ్ అని, నెట్వర్క్ అండ్ రీచబుల్ అని వస్తుందని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక ఏమైనా ఐపీలు ఏమన్నా రాంగ్ ఐపీలు ఉంటే సీక్వెన్స్లో పెట్టుకోవడం చెక్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఒక క్రమంగా వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఇలా నీట్నెస్ ఇష్టం కాబట్టి నేను ఇలానే చేస్తాను. కొంచెం లేట్ అయినా లాగ్ అయినా వర్క్ అయితే నాకు తొందరగా అయిపోద్ది. తొందరగా అంటే ఒక 10 డేస్లోది 8 డేస్లో 7 డేస్లో కంప్లీట్ చేయడానికి చూస్తాను. వర్క్ని అయితే లాగ్ చేయను. నేను చేసేది అయితే కష్టమైనా సరే నైట్ 9-10 అయినా సరే నేను వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తాను. ఎక్కడైనా సరే నా వర్క్ అయినా సరే ఎవరి వర్క్ అయినా సరే. కానీ కొంతమంది వాటిని అర్థం చేసుకోరు. వీడికి పని రాదు అనుకుంటారు. పని వచ్చిన వాడికి పని రానివాడికి తేడా అనేది వర్క్లో ఉంటుందండి. నీట్నెస్ని బట్టి ఉంటుంది. కాకపోతే కొంచెం నేను అనేది లాగ్ చేయడం ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకుంటుంటా. అప్పుడప్పుడు కూర్చొని ఆలోచిస్తుంటే ఎలా చేస్తే బెటర్ అనేది ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆలోచిస్తానికి టైం పడుతుంది. లేదు వర్క్ చేసేయాలి, అయిపోవాలి, నా కెమెరాలన్నీ ఆన్ అయిపోవాలి అంతే, కస్టమర్ చూపించాలి అంతే అనుకొని నేనైతే అలా అనుకునే మెంటాలిటీ అయితే నాకు లేదు. కస్టమర్కి ఒక
వేలో చూపించాలి. మన దారి అనేది కస్టమర్కి అర్థం అవ్వాలి. కస్టమర్ తర్వాత మనమని యాడ్ చేసిన కస్టమర్ వచ్చి నాకు ఇలా వద్దు, నాకు ఇలా కావాలి, నాకు ఇలా కావాలా అనకూడదు. కస్టమర్ మైండ్ని మనం ముందుగానే రెడీ చేయగల టాలెంట్ ఉండాలి. కాబట్టి టెక్నీషియన్ అంటే అలాగే ఉండాలి. నా వర్క్ అయితే నేను అలానే ఉంటా. ఏ టెక్నీషియన్ అని నాతో వర్క్ నేర్చుకున్న వాళ్ళకు నేను అదే నేర్పిస్తా. కెమెరాలు అనేవి ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ముందు మనం గెస్ చేయగలిగితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా వరకు అయితే చూసినా కాబట్టి నేను అనుభవించిన కొన్నిసార్లు. దీంట్లో వచ్చేసి మిగతా కెమెరాలన్నీ యాడ్ చేయాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అవుతుంది అనేది కొంచెం ఫైండ్ చేస్తున్నా. కొన్ని కెమెరాలకి యాడ్ కూడా లేవు, కెమెరాలు డిలీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. బహుశా కొత్త ఎన్విఆర్లలో ఏమైనా యాడ్ అయినా బట్ పాస్వర్డ్లు కూడా దానికి సింక్ అవ్వదు. ఓల్డ్ 32 వచ్చేసి అడ్మిన్ ఎట్ 123 ఉంటుంది. మిగతా 3 ఎన్విఆర్లకి CCTV 143 ఉంటుందండి. కామన్గా అయితే నేను అదే పెడతా. కాబట్టి DCP అనవబుల్ లేదు, స్టాటిక్ IP పెట్టిన. నెట్వర్క్ ఉంది, నెట్వర్క్ ఉన్నా కూడా నేను స్టాటిక్ ఎందుకు పెడతానంటే మనకి DVR IPs NVR IPs సేమ్ 4 IPలు సీక్వెన్స్లో ఉండాలి. దాని తర్వాత నుంచి మన కెమెరా IPలు అనేవి రన్ అయితే బాగుంటుందండి చూడటానికి. తర్వాత మేడంకి టీవీలో ఆన్లైన్ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది అనేసి అలా చేస్తానండి. కొన్ని కెమెరాలు పాస్వర్డ్ రాంగ్ అని వస్తున్నాయి. ఆ కెమెరాలు చెక్ చేసుకొని ఐపీఎల్ కూడా మార్చుకునే మోడిఫై అవి కూడా చేయాలి. చేసి అన్నీ మనమైతే ఇవాళైతే వర్క్ అంతా కంప్లీట్ చేసేయాలండి. నేనైతే కస్టమర్కి 1 వీక్లో కంప్లీట్ చేసిస్తా సార్ అని చెప్పిన. కానీ కస్టమర్ కొంచెం స్కూల్ టైం ఉన్నప్పుడు నేను వర్క్ చేయలేను కాబట్టి నేను కొంచెం ల్యాగ్గా చేసిన, నిదానంగా నీట్గా చేసుకుంటా, ఎవరికి ఇబ్బంది కాకుండా. నా వల్ల అయితే ఒకరికి ఇబ్బంది కావాలని నేను ఎప్పుడు అనుకోను. నేనైనా ఇబ్బంది పడతా, కానీ ఇంకొకరికి నా వల్ల ఇబ్బంది ఏంటంటే నేను దాని గురించి కొంచెం ఆలోచిస్తా. ఇదండి మొత్తం సెటప్ అయితే అయిపోయింది. కెమెరాలు ఆన్ అయినాయి. ప్రజెంట్ అయితే రోటర్ వచ్చేసి సైడ్కి పెట్టేసిన. మన ఎన్విఆర్ 4 ఎన్విఆర్లు పాతవి కొత్తవి ఒక POS పెట్టేసిన. కెమెరాస్ అయితే ఇవి. సిస్టమ్ వచ్చేసి అక్కడ పెట్టుకున్నాను మేడం కోసమని, కానీ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. దానికి HDMI కేబుల్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఈ కెమెరాలు వచ్చేసి అన్నీ డిలీట్ చేసి సేమ్ ఐపీఎల్లో సీక్వెన్స్లో పెట్టుకోవాలా, ప్లస్ ఫ్లోర్ టు ఫ్లోర్ యాడ్ చేయాలి. కాబట్టి కెమెరాస్ మళ్ళీ ఐపీఎల్ అన్నీ చేంజ్ చేసుకుంటా రాసుకొని, సింగిల్ ఐపీఎస్ అన్నీ. కొన్ని ఐపీఎల్ అనేవి మనకి కాన్ఫిగర్ అవ్వవు. వీటికి వచ్చేసి పాస్వర్డ్ రాంగ్ ఉంది. ఆ పాస్వర్డ్ మాడిఫై చేసుకుంటే మనకి కెమెరా యాడ్ అయిపోతుందండి. కెమెరాలన్నీ అయితే యాక్టివేట్ అయినాయి. కొన్ని ఐపీ చేంజ్ అవ్వట్లేదు. ఐపీ చేంజ్ చేయాలి ఇప్పుడు. మనకి ఏమేమైతే చేంజ్ చేయాలనుకున్నామో వాటి వరకు మనం రాసుకోవాలి. అయిపోయిందండి. అన్ని 32 ఛానల్ కెమెరాస్ అన్నీ ఓకేని యాడ్ చేసిన. ఇప్పుడు HDMI కేబుల్స్ ఒకదానికి ఒకటి చెక్ చేసుకొని అన్ని కెమెరాలు అన్నీ వస్తున్నాయా, సారీ HDMI కాదు, విజయ్ కేబుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే HDMI వచ్చేసి పెద్ద టీవీకి పెట్టినాడు. 32 ఓల్డ్ ఎన్విఆర్ అండి, 16 ఛానల్ ఎన్విఆర్ ఇది. దీంట్లో వచ్చేసి ఆ కెమెరాలు కూడా కాన్ఫిగర్ చేసేయాలి కదా. 32 అయిపోయింది. ఓల్డ్ 32 ఓల్డ్ 16 అయిపోయిన తర్వాత మనం కొత్త యాడ్ చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఐపీఎల్ సీక్వెన్స్ చేసుకోవడం బెటర్ కదా. ఫస్ట్ మనవి చూసుకోకూడదు. పాత కెమెరాలు కూడా కెమెరాలే కాబట్టి నేనే కాబట్టి చేసింది, అవి కూడా చేసుకోవాలి. నేను చేయకపోయినా నేను చేస్తానండి. ఎందుకంటే నా బాధ్యత అది. కస్టమర్కి నెక్స్ట్ నేనే వచ్చి సర్వీస్ చేయాలన్నా కూడా నాకు ఇబ్బంది అవ్వకూడదు. ఏ ఫ్లోర్ ఏ కెమెరాలో ఏ ఎన్విఆర్లో ఉన్నాయనేది ఒకవేళ కెమెరా అయిపోయినా ఆ కెమెరా అమ్మటే పలానా ఎన్విఆర్లో ఉంది, ఆ కెమెరాకి ఏమైందని అమ్మటే చెక్ చేసుకునేలా ఉండాలని ఉద్దేశంగా నేను ఇలా చేస్తానండి. కెమెరాలు అయితే గ్రౌండ్ ఫ్లోర్ కెమెరాస్ కొన్ని వచ్చినాయి. ఆ బ్లాక్ అండి 3 కెమెరాలు 16. ఇప్పుడు వచ్చేసి మనకి మిగతా కొత్త బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో అదే 4th ఫ్లోర్లో కెమెరాస్ అనేవి 32లో సెట్ అవ్వవు కాబట్టి దీంట్లో యాడ్ చేయాలండి. 3 కెమెరాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆ ఎన్విఆర్ని మనం
సారీ ఆ స్విచ్ లింక్ అనేది ఇప్పుడు ఎన్విఆర్ కనెక్ట్ చేస్తాం. ఎన్విఆర్ కనెక్ట్ చేస్తున్నా. చూడండి, ఈ కేబుల్ అనేది ఈ బ్లాక్కు సంబంధించిన లింక్ అండి. లింక్ ఈ స్విచ్ నుంచి స్విచ్ టు ఎన్విఆర్కి ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మిస్ అయిన కెమెరాస్, యాడ్ చేయని కెమెరాస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. రెడ్ మార్క్ కాకుండా గ్రీన్ మార్క్ వచ్చిన కెమెరాలని సెలెక్ట్ చేసుకొని ఈ ఎన్విఆర్లో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్లాక్లో 32 అయిపోయింది, 16 అయిపోయింది. మిగిలిన కెమెరాలో 4th ఫ్లోర్ కెమెరాస్, కొత్త కెమెరాస్ పెట్టిన బ్లాక్లో 4th ఫ్లోర్ కెమెరాస్ అన్నీ మిగతాయండి. సేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి మనం దానికి పాస్వర్డ్ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, 3 కెమెరాలు వచ్చి ఆ బ్లాక్లో, మిగతా ఈ 8 కెమెరాలు వచ్చేసి 4th ఫ్లోర్లో కెమెరాస్. ఇంకా 2 కెమెరాస్ వచ్చేసి 32లో యాడ్ చేసిన అండి. ఎందుకంటే 3 ఫ్లోర్కి 30 వస్తాయి. 2 కెమెరాస్ వచ్చి 32, 4thలో 2 కెమెరాలు వచ్చి దాంట్లో యాడ్ చేసిన. అయిపోయింది. పాత ఎన్విఆర్లో వచ్చేసి కొత్త కెమెరాలు పెట్టిన. కొత్త 32 ఛానల్ ఓపెన్ చేసినండి. ఇవ్వండి కొత్త 32 ఛానల్ కెమెరాస్ మొత్తం ఆన్ అయిపోయినాయి. చెక్ చేసుకోవచ్చు మీరు. నాకు లైటింగ్ ఎక్కువ అవడం వల్ల ఏం కనబడట్లేదు వీడియోలో. అందులో ఇక్కడ కొంచెం మేడం రూమ్లో ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నా వర్క్. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను నుంచి బయటకి ఎప్పుడు వెళ్ళిపోవాలా, వర్క్ ఎప్పుడు అయిపోవాలని. 32 ఓకే. చూసుకొని 32 కెమెరాస్ అన్నీ ఓకే. యాంగిల్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయిందండి. మా టెక్నీషియన్ యాంగిల్స్ చేసేసారు. 16 ఛానల్ పెడుతున్నా. 16 ఛానల్ కెమెరాస్ కూడా ఇవ్వండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టోటల్ గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీస్ రూమ్, పార్కింగ్, మెయిన్ గేట్ మొత్తం కెమెరాలు దీంట్లో వచ్చేస్తాయండి. ఇంకేమైనా కెమెరాలు ఏమైనా మిస్ అయినా చూసుకోవాలంటే మనం సర్చ్లోకి వెళ్ళిపోయి ప్రతి ఎన్విఆర్లో ఏదైనా కెమెరాలు ఏమైనా కొత్త ఏమైనా యాడ్ అయినా చూసుకోవాలా. 16 కెమెరాస్ అయితే ఓకే. ఆన్లైన్ కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఎన్విఆర్ ఆన్లైన్ చెక్ చేసుకోవాలి. ఐపీ రాసుకోవాలి. కొన్ని ఎన్విఆర్లకి డిహెచ్సిపి ఇచ్చేసిన, కొన్ని ఒక ఎన్విఆర్ 2 ఎన్విఆర్లకి అయితే స్టాటిక్ ఐపీ పెట్టినా అండి. ఓకే, ఇప్పుడైతే అన్నీ అంతా అయిపోయిందండి. 32 ఛానల్ అయిపోయింది, 16 అయిపోయింది, పాత కెమెరాలు అయిపోయినాయి. మొత్తం 90 కెమెరాలు మనకి లైవ్లోకి వచ్చేసినాయి. అన్నీ చూపించినా కదండి. ఇక్కడ వచ్చేసిన మేడం రూమ్లో వచ్చేసి ఆన్లైన్ చేయాలి కేవీఎంఎస్లో. ఆన్లైన్ కూడా చేసేసిన 4 ఎన్విఆర్లో. కాకపోతే మేడంకి వచ్చేసి 2 ఎన్విఆర్లు వేయాలి. ఆ 2 ఎన్విఆర్ ఐపీలు కొంచెం సిస్టమ్ స్లో అవ్వడం వల్ల రావట్లేదు, అందులో హ్యాంగ్ అవుతుంది. అయితే సార్ చెప్పారు మేడంకి హెచ్డిఎంఐ కేబుల్ వేసేయండి అని చెప్పారు. ఎన్విఆర్ నుంచి ర్యాక్ నుంచి 2 కేబుల్ వేసేసి పెట్టేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి పీసీతో పని లేదు కాబట్టి పీసీ డిస్కనెక్ట్ చేసేద్దాం. వస్తున్నాయి, లైవ్ అయితే వస్తున్నాయి, కొంచెం స్లో అవుతుందండి. సార్ వద్దన్నారు, స్లో అయితే మేడం సీరియస్ అవుతారు కాబట్టి. ఓకే, కెమెరాలో హెచ్డిఎంఐ కేబుల్ త్రూ అయితే ఆన్ చేస్తున్నాను. కెమెరాలో హెచ్డిఎంఐ కేబుల్స్ పైన వేసేసినాం. HDMI to HDMI 1 సర్చింగ్ సిగ్నల్. ఓకే, HDMI 1 ఓకే వచ్చేసింది. ఇది ఓల్డ్ ఎన్విఆర్ అండి. న్యూ ఎన్విఆర్ గ్రౌండ్ ఫ్లోర్. ఆల్ కెమెరాస్ అయితే ఓకే అండి. 16 ఛానల్ గ్రౌండ్ ఫ్లోర్, 32 ఛానల్ ఫ్లోర్స్ అన్నీ. ఇది 4th ఫ్లోరు. పాత కెమెరాలు 3 కెమెరాలు, 32 ఓల్డ్ కెమెరాస్ బ్లాక్ అండి. ఇది ఓల్డ్ వర్క్ వచ్చేసిందండి. పాత వచ్చినప్పుడు ఇలా ఉంది, నేను వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఉందండి. నా వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.